హీరో కిరణ్ అబ్బవరం గారు ప్రొడ్యూస్ చేసిన మూవీ తిమ్మరాజుపల్లి టీవీ. ఈ మూవీ ఆహా ఓటీటీ ప్లాట్ఫామ్లో స్ట్రీమింగ్ అవుతుంది. సో ఈ మూవీ ఎలా ఉంది ఏంటని ఈ రివ్యూలో మనం మాట్లాడుకుందాం. ఈ మూవీ గురించి సింపుల్గా చెప్పాల్సి వస్తే ఈ మూవీ యొక్క స్టోరీ పాయింట్ బాగున్నప్పటికీ బట్ మెయిన్గా ఆ స్టోరీ పాయింట్ అనేది సెకండ్ హాఫ్లోనే రివీల్ అవుతుంది. ఆ పాయింట్ తగ్గట్టుగానే సెకండ్ హాఫ్ని చాలా బాగా హ్యాండిల్ చేశారు. బట్ ఫస్ట్ హాఫ్లో క్యారెక్టర్ని ఇంట్రడక్షన్ చేయడం, హీరో హీరోయిన్స్ యొక్క లవ్ ట్రాక్ మీదే ఫస్ట్ హాఫ్ అనేది వెళ్ళిపోయినప్పటికీ లవ్ ట్రాక్ని ఇంకొంచెం బెటర్గా ఎగ్జిక్యూట్ చేస్తుంటే ఫస్ట్ హాఫ్ అనేది బోర్ ఫీలింగ్ కలగకుండా ఉండేదని ఫీలింగ్ అయితే కలిగిందనమాట. అంతేకాకుండా ఈ మూవీలో హీరోయిన్ అన్నగా చేసిన రాజప్ప క్యారెక్టర్ అనేది చాలా బాగుంది. ఆ క్యారెక్టర్ ప్లే చేసిన యాక్టర్ పర్ఫార్మెన్స్ కూడా నాకు చాలా బాగా నచ్చింది. త్రూ అవుట్ ఆ క్యారెక్టర్ మీద మూవీ అనేది వెళ్ళిపోతుంది అనమాట. సో ఆ క్యారెక్టర్ ఈ మూవీకి బిగ్గెస్ట్ పాజిటివ్ అని చెప్పుకోవచ్చు అనమాట. అండ్ అలాగే ఈ మూవీ అనేది 90s జరిగే స్టోరీ కాబట్టి ఆ 90sలో ఒక పల్లెటూరులో జరిగే స్టోరీ అండ్ అలాగే ఆ పల్లెటూరు యొక్క నేటివిటీని మిస్ అవ్వకుండా ఈ మూవీలో ప్రజెంట్ చేసిన విధానం మూవీకి చాలా బాగా హెల్ప్ అయింది. అంతేకాకుండా ఈ మూవీలో మ్యూజిక్ కానుండి, బ్యాక్గ్రౌండ్ స్కోర్ అవనండి, సో అవి ఈ మూవీకి ఎంతో కొంత ఒక హైప్ అయితే క్రియేట్ చేసినాయి. సో ఈ మూవీలో యాక్టర్స్ పర్ఫార్మెన్స్ అనేది న్యాచురల్గా ఉండడం వల్ల మూవీ అనేది చాలా బాగా ఎంగేజ్ చేస్తుందని చెప్పుకోవచ్చు అనమాట. అయినప్పటికీ ఈ మూవీలో మెయిన్గా ఏంటి, యాక్టర్స్ పర్ఫార్మెన్స్ బాగున్నప్పటికీ కొన్ని సీన్స్లో ఉన్న డ్రామా అండ్ అలాగే కొన్ని సీన్స్లో ఉన్న ఎమోషన్ అనేది అంతగా వర్కౌట్ అవ్వలేదు. ముఖ్యంగా హీరో మదర్ వాళ్ళిద్దరి మధ్య వచ్చే సీన్స్లో ఎమోషన్ అనండి అండ్ అలాగే సెకండ్ హాఫ్లో హీరోయిన్స్ మధ్య ఉండే కొన్ని సీన్స్లో ఉండే ఎమోషన్ అనండి, ఆ ఎమోషన్ని ఇంకొంచెం బెటర్గా వర్కౌట్ చేస్తుంటే మూవీ అనేది వేరే లెవెల్లో ఉండేదని చెప్పుకోవచ్చు అనమాట. అంతేకాకుండా ఈ మూవీలో ఊరి పెద్ద క్యారెక్టర్ అనండి, హీరో మదర్ క్యారెక్టర్ అనండి, ఆ ఇద్దరు క్యారెక్టర్ ప్లే చేసిన యాక్టర్స్ పర్ఫార్మెన్స్ బాగున్నప్పటికీ ఆ క్యారెక్టర్ మీద మూవీ అనేది వెళ్ళిపోతుంది కాబట్టి ఆ క్యారెక్టర్ని ఎవరైనా సీనియర్ యాక్టర్స్తో చేపించుంటే సో ఆ క్యారెక్టర్ వల్ల మూవీకి ఎంతో కొంత ఒక హైపు అండ్ అలాగే ఒక పాజిటివ్నెస్ క్రియేట్ అయ్యేదని ఫీలింగ్ అయితే కలిగిందనమాట. సో ఇక మూవీ యొక్క స్టోరీ గురించి సింపుల్గా చెప్పాల్సి వస్తే ఈ మూవీలో హీరో అయిన సతీష్ తను ఉన్న ఊరైన తిమ్మరాజుపల్లిలో చిన్న దొంగతనాలు చేస్తూ ఉంటాడు. సో అలాంటి పరిస్థితుల్లో ఆ ఊరిలో ఒక టీవీ అనేది మిస్ అయిపోతుంది. అప్పుడు ఆ ఊరి వాళ్ళు దొంగైన మన హీరో సతీష్ మీద అనుమాన పడతారు. సో ఇలాంటి సిచ్యువేషన్లో హీరో అయిన సతీష్ తను ఏం చేశాడు అనేది రిమైనింగ్ స్టోరీ అని చెప్పుకోవచ్చు అనమాట. ఇక ఈ మూవీ యొక్క ఫస్ట్ హాఫ్ అలాగే సెకండ్ హాఫ్ విషయానికి వస్తే మెయిన్గా సెకండ్ హాఫ్ నాకు చాలా బాగా నచ్చింది. ఎందుకంటే సెకండ్ హాఫ్లో టీవీ అనేది మిస్ అయిపోతుంది. ఆ టీవీని దొంగతనం చేసింది ఎవరు అండ్ అలాగే సో ఈ టీవీని దొంగతనం చేయాల్సిన అవసరం ఎవరికి వచ్చిందని సో కొందరు క్యారెక్టర్ మీద అనుమానం క్రియేట్ అయ్యేలాగా చేస్తారు. సో దానివల్ల సెకండ్ హాఫ్లో టీవీని ఎవరు దొంగలించారు అనేది కనిపెట్టడం చాలా కష్టమైంది. బట్ క్లైమాక్స్లో ఆ టీవీని దొంగతనం చేసిన వ్యక్తి ఆ వ్యక్తి చెప్పిన కారణం అనేది రీజనబుల్గా నాకైతే అనిపించింది. క్లైమాక్స్ పోస్ట్ అనేది నాకు మోస్ట్ సాటిస్ఫాక్షన్గా నాకైతే అనిపించింది అనమాట. బట్ ఫస్ట్ హాఫ్నే ఇంకొంచెం బెటర్గా హ్యాండిల్ చేస్తుంటే మూవీ రిజల్ట్ అనేది ఇంకొంచెం బెటర్గా ఉండేదని ఫీలింగ్ అయితే కలిగిందనమాట. సో ఓవరాల్గా మూవీ గురించి సింపుల్గా చెప్పాల్సి వస్తే స్టోరీ పాయింట్ బాగున్నప్పటికీ 90sలో ఉన్న ఆ పల్లె నేటివిటీని యాక్టర్స్ పర్ఫార్మెన్స్ బాగున్నప్పటికీ మెయిన్గా ఏంటంటే ఫస్ట్ హాఫ్ని చాలా వరకు సాగదీసుకుంటూ వచ్చారు. అదే బిగ్గెస్ట్ మైనస్ అని చెప్పుకోవచ్చు అనమాట. ఫస్ట్ హాఫ్ని ఇంకొంచెం బెటర్గా హ్యాండిల్ చేస్తుంటే ఈ మూవీ అనేది వేరే లెవెల్లో వర్కౌట్ అయ్యేదని ఫీలింగ్ అయితే కలిగిందని చెప్పుకోవచ్చు అనమాట. సో ఓవరాల్గా ఇదండి తిమ్మరాజుపల్లి టీవీ మూవీ రివ్యూ. నా రివ్యూగా నచ్చినట్టయితే ఈ వీడియోకి ఒక చిన్న లైక్ అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, థ్యాంక్ యూ ఆల్.